ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బకు ఎన్డీయేతర పక్షాలు ఏకమవుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో డీఎంకే ఆత్మరక్షణ కోసం దక్షిణాది పార్టీలతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. రేపు చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ఎన్డీయేతర పార్టీల సమావేశం జరగనుంది. స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది పార్టీలు సమావేశం కానున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్, పంజాబ్ ముఖ్యమంత్రులను స్టాలిన్ ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ రూపంలో ముప్పును ఊహించినటువంటి స్టాలిన్ వచ్చే ఎన్నికలే టార్గెట్గా వ్యూహం పన్నుతున్నారని సమాచారం. ఇక మరోవైపు తమిళనాడుపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు. చందు, ప్రధానమంత్రి ఏ నోడుతో అన్నారో తెలియదు కానీ పవన్ ఒక తుఫాన్ అని, దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ తుఫాన్గా మారపోతున్నారని అందరూ కూడా భావిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఎన్డీయేతర పార్టీలన్నీ కూడా సమావేశం కాబోతున్నాయి. స్టాలిన్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో కూడా కాబోతున్నాయి. ప్రధాన ఎజెండా బహిర్గతం కాపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రూపంలో ముప్పు ఉందనేది వాళ్ళ భయం. ఎందుకంటే సనాతన ధర్మం కోణంలో గతంలో కూడా తమిళనాడులో కూడా పర్యటించడం జరిగింది. దాన్ని విస్తృతంగా పవన్ కళ్యాణ్ తెర మీద తెస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ కూడా అప్రమత్తమయ్యారు. వాళ్ళు కూడా భాషాయుతమైన యుద్ధాన్ని గతంలో ఏ విధంగా చేశారో ఆ విధంగా చేస్తామని చెప్పండి. మనం చూడవచ్చు, తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా హిందీని మాకు రుద్దొద్దు, బలవంతంగా హిందీ మేము పాటించమని చాలా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. సాక్షాత్తు ఆ సీఎంఏ వెళ్ళి ఆ హిందీకి సంబంధించినటువంటి బోర్డులను కూడా మసి చేయడం, ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న జనసేన ఆవిర్భావ సభలో జరిగినటువంటి ప్రసంగంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి చాలా కీలకమైన వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది పార్టీలు, కాంగ్రెస్ అయితేనే లేకపోతే బీజేపీ ఇతర పార్టీలు, మొత్తం డిఎంకే అయితేనే మొత్తం వీళ్ళందరూ కూడా ఒకటవబోతున్నారు. పశ్చిమ బెంగాల్ అయితే మొత్తం, పంజాబ్ అయితేనే మొత్తం వీళ్ళందరూ ముఖ్యమంత్రులతో రేపు స్టాలిన్ చాలా కీలకమైన, అంటే ఎన్డీయేతర పార్టీలు, ఎన్డీయేతర ముఖ్యమంత్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి మనం కూడా బలపడాలనే నేపథ్యంలో మొత్తం పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి, దీని అంతటి ప్రధాన కారణం పవన్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ మొన్న కూడా మనం చూసాం ప్రసంగంలో, తమిళ్లో కూడా ఆయనకు వచ్చినటువంటి తమిళ అభిమానులను అభినందించారు. అదేవిధంగా మరాఠీలో మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే పవన్ కేవలం తెలుగు రాష్ట్రాలకి పరిమితం అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అదేవిధంగా బీజేపీ కూడా ఆయన్ని ఈ తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయాలనుకోవట్లేదు. ఇందులో భాగంగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల అనంతరం కూడా ఆయన ప్రపంచాన్ని చూశారు. ఆ ప్రపంచం అనంతరం కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి పవన్ ఒక తుఫాన్ అనే వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో పవన్ తప్పకుండా రేపు భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో చాలా కీలకంగా మారిపోతున్నారు. మనం దానికి తార్కాణంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున పవన్ చేసిన ప్రచారం ఎక్కడెక్కడ చేశారో మొత్తం అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇవన్నీ ఒక కోణంలో చూస్తే స్టాలిన్ వంటి రాజకీయవేత్తలు మొత్తం కూడా ముందుగానే గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో రేపు పవన్ మనకి ముప్పు కాబోతున్నాడు, పవన్ ఎదుర్కోవాలి అని ముందుగానే ఊహించి రేపు ఎన్డీయేతర సమావేశం ఏర్పాటు చేశారు. రేపు చాలా కీలకంగా మారింది. తమిళనాడులో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి కొంతమంది ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ నాయకులు, అంటే బీజేపీకి, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు అందరూ కూడా, నేతలందరూ కూడా రాబోతున్నారు. అదేవిధంగా మరోవైపు ఎన్డీఏ కూడా మొత్తం పవన్ని ఒక ఆయుధంగా మార్చిపోతుంది. పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం అనే ఆయుధంతో ముందుకెళ్ళబోతున్నారు. స్టాలిన్ వీళ్ళందరూ కూడా హిందీ అనే ఆయుధంతో ముందుకెళ్ళబోతున్నారు. ఒక విధంగా భాషాయుక్తమైన రాష్ట్రం. మేము భాష అంటే ఇది తమిళనాడుకి మనం తెలుసు, తమిళ్లో చాలా కీలకం. వాళ్ళు ఏ భాషను కూడా ముందుకు ఎంకరేజ్ చేయరు. హిందీని కూడా చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ హిందీకి వ్యతిరేకంగా ఒక ఆయుధంగా తీసుకుని ఇదంతా చేస్తున్నారు. దీని అంతర కారణం రానున్న ఎలక్షన్. మరి కొన్ని రోజుల్లో తమిళనాడు రానున్నటువంటి ఎలక్షన్ కారణంగా స్టాలిన్ వ్యూహాత్మకంగా మొత్తం కూడా తమిళ ప్రజలను ఆ వైపు తిప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఆయుధంగా, ఒక వెపన్గా వాడేందుకు కూడా ఎన్డీఏతర పార్టీలు, ఎన్డీఏ ప్రభుత్వం అయితే పార్టీలు అయితే చూస్తున్నాయి. బీజేపీలో కూడా చాలా కీలకంగా మారారు. మనం చూడొచ్చు, గతానికి ఇప్పటికీ పవన్లో కూడా చాలా స్పీచ్ కూడా చాలా మార్పు వచ్చింది. చాలా విజ్ఞతతో మాట్లాడుతున్నారు, చాలా ఎలర్ట్గా మాట్లాడుతున్నారు. మొన్న మాట్లాడిన విషయాలు కూడా చూడొచ్చు మనం. తమిళనాడు గురించి అయితేనైతే హిందీ భాష కోసం అయితే
అయితేనే ఇతర విషయాల కోసం అయితే చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు స్టాలిన్ కూడా అంతర్గతంగా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం కూడా అతనికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలందరితో కూడా ఆ ఎన్డీఏతర పార్టీలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి పవన్ రేపు మనకు ముప్పు కాబోతున్నారు, రేపు పవన్ మనకు పోటీ కాబోతున్నాడు, పవన్ కనుక దక్షిణాది రాష్ట్రాల్లో చాలా కీలకమైన పాత్ర పోషించి పాగా వేస్తే మనకు ఇబ్బంది అవుతుందని ముందుగానే గ్రహించడం వల్లనే రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ఒక విధంగా చెప్పాలంటే పవన్ కారణంగా మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏతర పార్టీలను కూడా పరుగులు పెడతాయని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా రానున్న రాష్ట్రాల కాలంలో మాత్రం పవన్ చాలా కీలకంగా మారబోతున్నారు, దక్షిణాది రాష్ట్రాల్లో చాలా కీలకమైన నాయకుడిగా ఎదగబోతున్నారని చెప్పక తప్పదు. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ.